ఇట్లా జరుగుతుందని నేను అనుకోలేను. నేను నా లైఫ్లో అనుకోలేదు. ఇట్లా అనుకుంటే నేను డైరెక్ట్ పోయి మేమిద్దరు పోయి ఆపరేషన్ ఢిల్లీ కాదు ఎవరు పెద్ద ఎవరు ఆపరేషన్ రిజిస్ట్రేషన్ మిడిల్ ఒప్పించుకుని వెళ్తాం. ఇట్లా అవుతుంది ఎవరు తెలుసు. మెయిన్ మాతో చెప్పలేదు సార్ వాడు. ఓ డ్యూటీ ఎక్కడ చేస్తుందో కూడా చెప్పలేదు. చెప్పలేదు. 7వ తేదీ మాట్లాడినాడు. నేను పంజాబ్లోనే ఉన్నాను, పంజాబ్లోనే ఉన్నాడని మా బావ కొడుకుతో చెప్పినాడు. 8వ తేదీకి వాడిని చేసినాడు ఫోను. ఇట్లా యుద్ధం పోతా ఉన్నాను నేనేమన్నా అయిపోతే అమ్మ నాన్నకు బాగా చూసుకోవాలని. అయ్యో ముందే చెప్పేశాడు. వాడు చెప్పినాడు, వాంతో ఒట్టు వేపించుకున్నాడు. అమ్మ నాన్న వాళ్ళకి దానికి యుద్ధానికి వెళ్ళాలని అక్కడ నుంచి వాళ్ళ ఏమైతే ఉందో వాళ్ళ యూనిట్ చెప్పేసినారు. తను మెసేజ్ కూడా చేశారు, ఈరోజు నైట్ అంటే మార్నింగ్ 5 గంటలకి నేను బ్రతికుంటే నీకు మెసేజ్ వస్తుంది నాకు. ఒకవేళ నా మెసేజ్ ఎవరికి చెప్పింది? మీకు అక్కడ తను అయిందాక కూడా మీతో అనలేదు. తను మాకు చెప్పారు. అదే కదా నా బాధ అయితే ఉంది సార్.